హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్. నేను మీ స్వప్న. మరి ఈరోజు కూడా ఒక మంచి ఆన్లైన్ షాపింగ్ బ్లాగ్తో అయితే మీ అందరి ముందుకి వచ్చేసాను. కొన్ని మేకప్కి సంబంధించినటువంటి పౌచెస్ అండి. ఓన్లీ మేకప్ అని అయితే చెప్పను, కానీ కొన్ని ఆర్గనైజేషన్ పౌచెస్ అన్నమాట. మనం ఎక్కడికైనా ట్రావెలింగ్ చేసేప్పుడు కానీ లేదా మేకప్కి సంబంధించి ఏవైనా మనం స్టోర్ చేసుకోవడానికి కానీ చాలా మంచి పౌచెస్ అని చెప్పొచ్చండి. అసలు ఈ పౌచ్ అయితే ఎంత డిఫరెంట్ లుక్ తెలుసా అండి. అసలు ఎంత డిఫరెంట్గా అనిపించిందో నాకైతే. మనం జర్నీస్ టైంలో మనం అక్కడక్కడ పెట్టి వెతుక్కోకుండా చక్కగా ఇలాంటి పౌచెస్ కానీ మనము క్యారీ చేసాము అంటే చాలా చక్కగా యూజ్ అవుతాయండి. మెటీరియల్ కూడా చాలా బాగుందండి, మంచి మెటీరియలే వచ్చింది. నైస్, చాలా బాగుంది ఈ పౌచ్ అయితే. చూడ్డానికి చిన్నదిగా కూడా ఉందన్నమాట. లోపల స్టోరేజ్ అయితే బాగానే పడతాయండి. వన్ మోర్ పౌచ్. అసలు ఇదైతే ఎంత స్టోరేజ్ పడుతుంది తెలుసా అండి. లోపలైతే చాలా పడుతుంది అన్నమాట. చాలా లోపల ఆల్మోస్ట్ మేకప్కి సంబంధించిన కిట్లన్నీ కూడా సరిపోతాయండి, అంత పెద్దది. ఇక్కడ ఒక పైన ఒక జిప్ కూడా వచ్చింది. అండ్ ఫ్రంట్ జిప్ కూడా ఒకటి వచ్చింది, ఫ్రంట్ కూడా. అండ్ అలాగే సైడ్స్లో జిప్స్ ఏం రాలేదు, కానీ సైడ్ కూడా కొన్ని పాకెట్స్ లాగా అయితే వచ్చున్నాయి అన్నమాట. అసలు ఎంత రఫ్ అండ్ టఫ్గా వాడుకోవచ్చు అండి ఇదైతే. వాషబుల్, చక్కగా వాష్ చేసుకోవచ్చు. చాలా స్టోరేజ్ కూడా పడుతుంది అన్నమాట లోపల. మనం జర్నీస్లో పిల్లలకి సంబంధించినవైనా లేకుంటే ఎవరైనా పెద్దవాళ్ళు మెడికల్ కిట్కి సంబంధించి ఏవైనా ఉన్నా కూడా భలేగా పడతాయి అన్నమాట ఇందులో. నైస్ అండి, చాలా బాగుంది ఈ పౌచ్ కూడా. అండ్ ఇదైతే టోటల్గా 5 పౌచెస్ అండి, కాంబో అన్నమాట ఇది. ఒక దాంట్లో ఒకటి టోటల్గా 5 వచ్చున్నాయి. చూసారా, ఇంత చిన్న పౌచ్ దగ్గర నుంచి పెద్ద పౌచ్ వరకు అన్నమాట. ఇదిగోండి, ఇదొక పౌచా, ఇదిగోండి ఇదొక పౌచ్. 3, 4 అండ్ 5. టోటల్గా 5 వచ్చాయన్నమాట. అసలు ఎంత క్యూట్ ఉందోనండి ఇది మాత్రం. చాలా బాగుంది. నేను ఒకసారి 5 కూడా ఒకదానిపైన ఒకటి పెట్టి నేను మీకు సెట్ చేసి చూపిస్తాను, అర్థమవుతుంది. చాలా తక్కువ ప్రైస్ అండి, చాలా అంటే చాలా తక్కువ ప్రైజే. ఒక 150 160 ఎంతో పడింది అంతే. చూడండి అసలు ఎంత క్యూట్ ఉందో చూడండి. నైస్ కదా, చాలా బాగుంది ఇది కూడా. వన్ మోర్. ఇది మరొక బ్యూటిఫుల్ పౌచ్ అని చెప్పాలండి. చూసారా, ఇది పౌచ్ లాగా కాదు, బాగా గట్టిగా ఉంటుంది అన్నమాట. బ్రీఫ్ కేస్ లాగా బాగా గట్టిగా ఉండేటటువంటి పౌచ్ అండి ఇది. అసలు ఎంత బాగుందో తెలుసా. యాక్చువల్గా నేను ఇందులో బ్లాక్ కలర్ పెట్టలేదండి, నేను ఒక మంచి పింక్ కలర్ ఏదో పెట్టాను, కానీ నాకు బ్లాక్ వచ్చింది. అయినా పర్లేదు, బ్లాక్ నా ఫేవరెట్ కాబట్టి ఉంచేసుకున్నాను. ఈ పౌచ్ కూడా చాలా అంటే చాలా బాగుందండి. అండ్ అలాగే ఫస్ట్ ఎయిడ్కి సంబంధించి ఒక బాక్స్ అండి. ఇంట్లో ఏవైనా ఫస్ట్ ఎయిడ్కి సంబంధించినటువంటి మెడిసిన్స్ కానీ ఏవైనా కిట్ కానీ ఏదైనా ఉంటే మనం చక్కగా ఇందులో జాగ్రత్త చేసి పెట్టుకోవచ్చు. చక్కగా లాక్ సిస్టమ్ అండి ఇది. అండ్ అలాగే మనకి సపరేట్గా ఒక ట్రే కూడా వచ్చేసిందండి. అండ్ ఇదంతా కూడా స్టోరేజ్కి సంబంధించింది. ప్లాస్టిక్ కూడా చాలా బాగుందండి, గట్టి ప్లాస్టిక్ అన్నమాట. ప్లాస్టిక్ కూడా చాలా బాగుంది. ఫస్ట్ ఎయిడ్కి సంబంధించినటువంటి వస్తువులన్నీ కూడా మనం ఇందులో స్టోర్ చేసి పెట్టుకుంటే ఏదైనా చిన్న ప్రాబ్లం ఏదైనా అయింది అంటే ఇంట్లో మనం అక్కడ అక్కడ వెతుక్కోకుండా
ఫస్ట్ ఎయిడ్ కిట్ తెచ్చి పెట్టేసామంటే చక్కగా ఫస్ట్ ఎయిడ్ చేసుకోవడానికి కంఫర్ట్గా ఉంటుంది అనమాట. అండ్ అలాగే ఇది కూడా మేకప్ బ్రషెస్ పౌచ్ అండి. ఇందులో టోటల్గా 24 బ్రషెస్ వచ్చాయన్నమాట, ఇంక్లూడింగ్ బ్రషెస్ అన్నమాట. మనకి మేకప్కి సంబంధించినటువంటి అన్ని బ్రషెస్ వచ్చేసాయండి ఇందులో. నేనైతే కొన్ని బ్రషెస్ తీసున్నాను, నా మేకప్ బాక్స్లో ఉన్నాయన్నమాట. మిగతా బ్రషెస్ అయితే ఇలా వచ్చాయి. చక్కగా పౌచ్ విత్ బ్రషెస్ అండి. మనం మేకప్కి యూజ్ చేసేటటువంటి ప్రతి ఒక్క బ్రష్ కూడా ఇందులో వచ్చేస్తుంది అన్నమాట. నైస్ కదా. మనం దీన్ని చక్కగా ఇలాగా ప్యాక్ చేసి ముడివేసి పక్కన పెట్టేయడమేనమాట. ప్లేస్ కూడా ఎక్కువ ఆక్యుపై చేయదు మనకి, చూసారా. ఇలా చిన్నదైపోయింది అంతే. బాగున్నాయి కదా. మరి ఈరోజైతే నేను తెప్పించుకున్నటువంటి ఆర్గనైజర్స్ అనొచ్చు లేదా మేకప్ పౌచెస్ అనొచ్చు, ఎలా అయినా అనుకోవచ్చు అనమాట వాటిని. మరి మీకు కనుక వీటిలో ఏవైనా కొన్ని నచ్చినట్లయితే నేను కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్ బాక్స్లో వీటన్నిటికి సంబంధించినటువంటి లింక్ అయితే ఇస్తాను. ఒకవేళ మీకు నచ్చాయి అనుకుంటే మీరు కూడా హ్యాపీగా తెప్పించుకోవచ్చండి. మరి ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.